దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి కుటుంబాలన్నీ కూడా బాగున్నాయని, ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ మీ కొరకు ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినము కొరకు ఒక వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన భారము భరిస్తూ ఉన్నాడట. మన భారమును ఆయన భరించేటువంటి దేవుడుగా ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని. మన భారాన్ని మనమే మోసుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉన్నట్లయితే, మన భారాన్ని మనమే మోస్తూ ఉన్నట్లయితే తొందరగా మనము అలసిపోతామండి. తొందరగా మనకు వృద్ధాప్యపు ఛాయలు మనలో కనబడుతూ ఉంటాయి. చూడండి, మన యొక్క వెంట్రుకలన్నీ కూడా తొందరగానే వయసుకు ముందే తెల్లబడిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మన యొక్క భారాన్ని దేవునికి అప్పచెప్పాలి, మనకున్నటువంటి భారాన్ని దేవునికి అప్పచెప్పి మనం నిశ్చింతగా ఉండాలని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్య భాగాలు మనం వింటూ ఉన్నా కూడా మనము అలా మానవ రీతిగా ఆలోచిస్తే మన ఆలోచనలు మన గురించి మనం ఆలోచించుకుంటూ, లేకపోతే మనం తీర్చవలసినటువంటి అప్పులు కానివ్వండి, కట్టవలసినటువంటి ఈఎంఐలు కానివ్వండి, కుటుంబ పోషణ కానివ్వండి, ఇలాగ ఎన్నో విషయాలు ఆలోచన చేసుకుంటూ ఆ భారాలన్నీ మనమే మోస్తూ మనమే మోయాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ భారాన్ని నేను మోస్తాను, అందుకే నీ భారము యెహోవా మీద మోపుము అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మన భారాన్ని ఆయనకు అప్పచెప్పి మనము నిశ్చింతగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఎక్కువగా ఆలోచించటం వల్ల, ఎక్కువగా చింతించటం వలన ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ మనము చెయ్యలేము అని వాక్యంలో రాయబడింది. మనము చెయ్యలేనప్పుడు మనం ఎందుకు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి మన ఆరోగ్యాన్ని మనము పాడు చేసుకోవటం, లేకపోతే మన ఆలోచనలు పాడు చేసుకోవటం. కొంతమంది ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఇంకా మేలు పొందుకోలేమేమో, లేకపోతే ఈ యొక్క భారం తీరదేమో అనుకొని ఆత్మహత్య దిశగా అడుగులు వేసేవారు కూడా చాలామంది లేకపోలేదండి. చాలా వార్తలు వింటూ ఉన్నాం. నెలకి వచ్చేసరికి 2-3 వార్తలు ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. వారికి ఉన్న సమస్య ఏదైనా కానివ్వండి, ఆ సమస్యని గూర్చి అతిగా ఆలోచించి మరణానికి చేరువయ్యే వారిని చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సమస్యలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు, ఆ భారాలన్నీ కూడా ప్రభువు మీద వేసి నిశ్చింతగా ఉండాలని దేవుని యొక్క సేవకురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన అనుదినము మన భారాన్ని భరించేటువంటి దేవుడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడింది, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచు ఉన్నదని. అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తాడు, ఎందుకంటే ఆయనకు అనుదినము వాత్సల్యత పుట్టుచు ఉన్నది. చూడండి, పుట్టిన యొక్క పిల్లల యొక్క భారాన్ని తల్లిదండ్రులు కేవలం ఒక్కరోజు భరించి ఇక మా వల్ల కాదు, ఈ భారాన్ని మేము భరించలేము అని వదిలిపెట్టేరు కదండి. వాళ్ళ భారాన్ని మనం భరిస్తూ ఉంటాము. అంటే మనము మన పిల్లల కొరకు అంతగా భారాన్ని భరించాలనే ఆలోచన కలిగి ఉంటే మన పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా ఆయన భరించేటువంటి దేవుడుగా ఉన్నారు గనుక ఆయన అనుదినము వాత్సల్యత చూపిస్తాడు. అనుదినము వాత్సల్యత చూపిస్తూ ఆయన మన భారాన్ని భరించేటువంటి దేవుడుగా ఉన్నాడు గనుక ఆయనకు అప్పచెప్పి నిశ్చింతగా ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం దేవా. అయ్యా, ఎన్నో భారాలు మా యొక్క హృదయాల్లో ఉన్నాయి ప్రవ్వా, ఎన్నో వేదనలు కూడా హృదయాల్లో ఉన్నాయి. అయితే ప్రవ్వా నాయనా తండ్రి, వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా భారము నీ మీద మోపటం మాకు నేర్పించండి అయ్యా. ఎందుకంటే మీరు అనుదినము మా భారాన్ని భరించేటువంటి దేవుడిగా ఉన్నారు
ప్రభువా తండ్రి చాలా మందికి తట్టుకోలేనన్ని భారాలు ప్రభువా వాళ్ళ యొక్క నాయనా తండ్రి భుజముల మీద ఉన్నాయి ప్రభువా. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం తండ్రి. నాయనా ప్రతి నాయనా కాడిని తేలిక చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయ్యా నీకు వందనాలు. వారి భారాలు మీరు భరించండి ప్రభువా. నిశ్చయముగా మీరు కలగజేసుకోండి యేసయ్య. నిశ్చయముగా వారి జీవితాల్లో మీరు కార్యాలు చేయమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.